శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలపై టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఆర్థిక ఇబ్బందులతో నిధులు విడుదల ఆలస్యం అవుతోందని సీనియర్ నేత పోచారం అర్థం చేసుకోవాలని కోరారు. కేసీఆర్ నిర్వాహకం వల్ల ఈ దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు. కేటీఆర్ పాదయాత్ర చేసినా పార్టీ పేరు మార్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య చీకటి ఒప్పందం ఉందంటూ ఎంపీ అరవింద్ చేసిన ఆరోపణలు ఖండించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్లు జతకట్లేదా అంటున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. పోచారం శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్ చేశారు. సొంత ప్రభుత్వంపైనే అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మనతో పాటు ఉన్నారు. మనం మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, అసలు కామెంట్స్ ఏ విధంగా చూస్తారు? మీరు హాట్ కామెంట్స్ అంటారు, మేము చాలా కూల్గా తీసుకుంటా ఉన్నాం దాన్ని. పోచారం గారు సీనియర్ నాయకులు, వారు తెలుసుకోవాల్సింది ఈ రాష్ట్రం 8 లక్షల కోట్ల అప్పులో ఉంది. కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని అసలు ఒక విజను, ఒక ఆలోచన, ఒక విధానం లేకుండా ఇబ్బడమో అప్పులు తెచ్చాడు. ఆయన ఫలానం చిత్తగించాడు. ఆ అప్పంతా మేము కడతా ఉన్నాం. ఇలా మా ముఖ్యమంత్రి, మా డిప్యూటీ ముఖ్యమంత్రి నానా ఇబ్బందులు పడి నెలకి 7,000 కోట్ల అప్పు ఇన్స్టాల్మెంట్ కడతా ఉన్నాం. కొంత ఇబ్బంది ఉంది. ఆయన డెవలప్మెంట్ కోరుకునే వ్యక్తి కాబట్టి అక్కడ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్లో కొంత ఆగితే ఇబ్బంది పడి ఉండొచ్చు. ఆయన ఏం మాట్లాడి నేను చూడలేదు. వారితో మాట్లాడి సరి చేసుకుంటే ఇది ఇంటి సమస్య, ఇంట్లో సార్ట్అవుట్ చేసుకుంటాం. కేటీఆర్ గారు మాట్లాడుతూ పాదయాత్ర చేస్తామంటారు. పార్టీ కూడా చిట్చాట్లో పార్టీ కూడా నేమ్ చేంజ్ చేస్తామంటారు. సమయంలో పాదయాత్రలు అవసరం. ఆయన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అది. ఆయన పాదయాత్ర చేసిన, రేపు పొర్లి దండాలు పెట్టిన ప్రజలు అనుగ్రహించే పరిస్థితులు. ఎందుకంటే 2.5 సంవత్సరాల క్రితం ప్రజలు వారిని గద్దె దించారు. ఎందుకు దించారు? మేము చాలా చెప్పాం, ప్రజలు నమ్మలే. వీళ్ళ కవిత గారు చెప్తారు కదా, కవిత గారే వచ్చి మా ప్రియమైన రామన్న ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని దోసుకున్నాడు, 8,000 కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నాడు, మాకు అత్యంత ఇష్టమైన బావగారు హరీష్ రావు గారు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాడు, మా ఇంకో అన్న సంతోషరావు ఏ రకంగా సంతోషంగా ఉన్నాడు, ఇవన్నీ ఆవిడే చెప్తుంది బయటకు వచ్చి. కవిత గారు ఎందుకు బయటకు వచ్చారు? ఏంటి తగదా? ఆమె ఆత్మాభిమానం ఉంది. ఎస్, ఒప్పుకుంటా, కొంత ఆత్మాభిమానం ఉంది. ఆస్తుల తగాదా కూడా ఉంది కదా, వాటాల పంపకం తగాదా కూడా ఉంది కదా. కేసీఆర్ గారు ఇంత నానా యాగి జరుగుతుంటే సొంత కూతురు బయటకు వెళ్ళి ఇంకో పార్టీ ఫ్లోట్ చేస్తూ ఉంటే కేసీఆర్ ఎందుకు మాట్లాడట్లేదు? మతలబేంటి? సో ఈ రకంగా విచ్చలవిడిగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ గురి చేసి భూముల పేరిట, పదవుల పేరిట, ప్రాజెక్టుల పేరిట, నీళ్ల పేరిట యథేచ్ఛగా దోసుకున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదించి 2.5 సంవత్సరాలు కాలే. మళ్ళీ వారిని ఆదరిస్తారనుకుంటే అది అవివేకం అవుతుంది. ప్రజలు చాలా తెలివైన వారు. ఈ రాష్ట్రం దోపిడీ గురవుతుంది కాబట్టి వారిని గద్దెదించారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నేతృత్వంలో ఇస్తున్న సంక్షేమం, అభివృద్ధి ప్రజలు ఆస్వాదిస్తూ ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. అందుకే నేను చాలా మార్లు చెప్తా, ఇప్పుడు చెప్తాను, వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో అసలు మాకు పోటీయే కాదు. ఇద్దరు కలిపి రేపు కేటీఆర్ గారు నిన్నట్టుగా 2 పార్టీలు కలిపి బీజేఆర్ఎస్ పెట్టుకున్నా మాకు ఒరిగేదేమీ లేదు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 100 సీట్లకు పైగా ఈ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి అనుభవిస్తున్న ప్రజలు మాకు ఓటేస్తారు. అంటే ఎంపీ అరవింద్ ఒక మాట చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైంది, అలయన్స్ అయింది, అందుకే కేటీఆర్ అరెస్ట్ చేయట్లేదు. అరవింద్ గారు చెప్పాలా, మొన్న ఇబ్రాహీంపట్నంలో, ఖానాపూర్లో ఏ రకమైన పొత్తు పెట్టుకున్నది? మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు పంచుకున్నారు కదా బీజేపీ టీఆర్ఎస్ పార్టీ. దానికి ఏం జవాబు చెప్తాడు? అరవింద్ గారు మాయమాటలు, దేవుడి పేర్లు చెప్తే ఓట్లు రాలే రోజులు అయిపోయినాయి. 2 సార్లు ఓటు ఇచ్చారు శ్రీరామచంద్రుల పేరు మీద. నువ్వేం వెలుగబెట్టావు జిల్లాకి? ఒక కొత్త అదనంగా ఒక రైలు తెచ్చినావా? అదనంగా ఒక రైలు లైన్ తెచ్చినావా? ఉన్న ఫోటో ఏంది, రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కంప్లీట్ చేసినావా? పసుపు బోర్డుకి సరైన నిధులు తెచ్చినావా? 2 కోట్ల ఉద్యోగాలు మన తెలంగాణకి ఏమైనా అందులో వాటా 1 లక్షలో, 2 లక్షలు, 3 లక్షల ఉద్యోగాలు తెచ్చినావా? ఏమైనా బడా కంపెనీలు తెచ్చినావా? ఎందుకని మేము ఆదరిస్తారు? ఇలా జనము కోరుకుంటుంది వారి సంక్షేమం. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ రాజకీయ నాయకుడు వచ్చినా మాకేం ఒరగబెడుతున్నా అడుగుతూ ఉన్నారు. మా జీవన పరిమాణాలు పెరుగుతున్నాయా లేదా? మాకు ఉద్యోగాలు ఇస్తున్నారా? మా పిల్లలకు చదువు చెప్పిస్తున్నారా? మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నారా? మా ఇల్లు చక్కబెడితే అడుగుతూ ఉన్నారు. ఆ దశగా కార్యక్రమాలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇలా మేము ఇస్తున్న సంక్షేమం యావత్ దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వట్లేదు. అది సన్న బియ్యం కావచ్చు, ఇందిరా మిల్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఉచితంగా 200 యూనిట్ వరకు ఫ్రీ కరెంటు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, సన్న బియ్యాలకు బోనస్ కావచ్చు. ఏ రాష్ట్రం ఇస్తూ ఉంది? ఇన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలనే కదా. ఎక్కడన్నా సన్న బియ్యం ఇస్తున్నారా మీరు? ఎందుకు ఇవ్వట్లే?
ఈ రాష్ట్రంలో సంక్షేమే రేపు ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారు. అది పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలే రానున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తుందని చెప్తున్నారు. మరోవైపు మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేసినటువంటి కామెంట్స్ పైన అది మా ఇంటి సమస్య, అది మా ఇంటి సమస్య, పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన కామెంట్స్ పైన మా ఇంటి సమస్య, అది మేము పరిష్కరించుకుంటామని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ చెప్తున్నారు.